వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైతే నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఇక్కడ నుండి రెగ్యులర్గా పోస్ట్ చేద్దామని చెప్పి నేను వీడియోస్ అన్నీ తీస్తున్నాను. కొంచెం కుదరట్లేదని చెప్పి చేయలేదు. ఇప్పుడైతే మనం ఎప్పుడు రెగ్యులర్గా డైలీ యూస్ చేసుకునే దోశ ఇడ్లీ కాకుండా ఇప్పుడు మనం చిరుధాన్యాలతో దోశ అనేది వేసుకుందాము. అయితే ఇప్పుడు మనం దానికి ఏమేమి వేసుకోవాలో మెజర్మెంట్స్ చెప్తున్నాను. మనం 1 కప్ అయితే మినపప్పు వేసుకుంటామండి. 1 కప్ మినపప్పు, 1/2 కప్పు జొన్నలు, 1/2 కప్ రాగులు, 1/2 కప్పు కొరలు, అలానే 1/2 కప్పు అటుకులు వేస్తున్నామండి. మనం చాయ్ మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు. ఆరోగ్యం కోసం కావాలనుకుంటున్నప్పుడు చాయ్ మినపగుళ్ళ కన్నా అలానే పొట్టి మినపప్పు అయితే చాలా మంచిది. ఇప్పుడు మనం ఏమేమి ఉన్నాయో దీని బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాము. ప్రత్యేకంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చిరుధాన్యాల మిల్లెట్ దోశ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిదండి. అందులోకి మనం ఇందులో రైస్ వేయం కాబట్టి వెయిట్ లాస్ వాళ్ళకి, అలానే షుగర్ వాళ్ళకి చాలా మంచిది. దీనివల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, రుచికి రుచి ఉంటుంది. అందులోకి మనం ఇప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి కాకుండా షుగర్ అనేది చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తున్నాయి కదా. అలా కాకుండా మనం చిన్నప్పటి నుండి పిల్లలకి ఇటువంటి ఆరోగ్యకరంగా ఉండే ఫుడ్ పెడితే కనుక వాళ్ళకి కూడా చాలా మంచిగా ఉంటుంది, ప్రయోజనాలు కూడా బాగుంటాయి. ఇప్పుడైతే నేను 1 కప్ అయితే పొట్టి మినపప్పు వేసుకుంటున్నానండి. మామూలుగా అనుకో చాయ్ మినపగుళ్ళు అయితే అన్నీ కలిపి నానబెట్టుకోవచ్చు. పొట్టి మినపప్పు అయితే పొట్టు మొత్తం క్లీన్ చేయాలి కాబట్టి సపరేట్గా అయితే నానబెడుతున్నాను. ఇప్పుడు 1/2 కప్ రాగులు అయితే వేస్తున్నానండి. రాగుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏంటంటే రక్తంలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తాయి, ఎముకలు దృఢంగా అయ్యేలా చేస్తాయండి. అంతేకాకుండా హెయిర్ అండ్ స్కిన్కి కూడా చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు మనం జొన్నలు వేసుకుంటున్నాను. 1/2 కప్పు జొన్నలు వేసుకుంటున్నాను. జొన్నల్లో ఉండే న్యూట్రియన్స్ ఏంటంటే జొన్నలో ఉండే న్యూట్రియన్స్ వల్ల బోన్ హెల్త్ అనేది, హార్ట్ హెల్త్ అనేది, డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి బాగా. అలానే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇంప్రూవ్ చేస్తుంది, క్యాన్సర్ కూడా మంచిది. అంటే ఇందులో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని అందరికీ తెలియకపోవచ్చు. నాకు తెలిసినవైతే నేను చెప్తున్నాను. నేను కూడా చాలా రోజులు బట్టి డైట్ ఉన్నా లేకపోయినా సరే మంచిదని చెప్పి ఆరోగ్యానికి ఇవే యూస్ చేస్తున్నాను. అలాగే 1 కప్ 1/2 కప్ కొరలు వేసుకుంటున్నానండి. కొరల వల్ల బోన్ మజిల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేస్తుందండి. అలానే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు, స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది. అలానే 1/2 కప్పు అటుకులు వేస్తున్నాను. ఇందులో 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసుకుని 2 to 3 టైమ్స్ 6 to 8 అవర్స్ అనేది నానబెట్టుకోవాలి. మామూలుగా అయితే ఒక 4 అవర్స్లో అనేది నానిపోతుంది కదా, ఇలా అయితే 6 to 8 అవర్స్ అనేది నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నానండి. మనం వీటి ప్లేస్లో అరికలు, సాములు, అండుకొరలు ఎన్నైనా వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే 3 రకాల చిరుధాన్యాలు వేసాను కదా, నా దగ్గర ప్రస్తుతం ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేసానండి. అలానే మినపప్పు కూడా నానబెట్టుకున్నాను. ఒక 8 అవర్స్ వరకు నానిన తర్వాత గ్రైండ్ చేసుకుంటాను. నేనైతే గ్రైండర్లోనే గ్రైండ్ చేసుకుంటాను. మిక్సీలో కన్నా గ్రైండర్లో అయితే దోశలు ఇంకా బాగుంటాయి. ఇలాగైతే ఒక 8 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. పిండి అయితే ఫర్మెంట్ అయిందండి. దాదాపు నేను నిన్న నైట్ 6:30, 7కి గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ 6:30 అయింది. ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకుందాము. మనకి తగినంత ఎంత పడితే అంత సాల్ట్ వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒక స్పూన్ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ జారుగా అయిపోతే రాదు, దోశ పిండిలాగా అవ్వద్దు. చూసారు కదా, నేనైతే ప్యాన్ పెట్టుకున్నానండి దోశకి. ప్యాన్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడైతే దోశ వేసుకుందాము. ఇది బాగా పలుచగా కాదు, నార్మల్గానే ఉంటుంది పిండి, పలుచగా ఉంటే రాదు. మొత్తం దోశకి స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకున్నానండి. ఆయిల్ అయితే వేసుకుందాము. ఇప్పుడు మనకి ఇప్పుడు కొంచెం దలసరగా అనిపిస్తుంది, కానీ ఆ దోశ కాలేసరికి దలసరగా ఏముండదు. ఇప్పుడైతే దోశని మనం టర్న్ చేసుకుందామండి. చూస్తుంటే చాలా బాగుంది కదా, తింటే కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు ఏదైనా బాగుంటుంది కదా. అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కూడా ఎంత బాగుంది. ఇది మా అబ్బాయి కోసం అని చెప్పి ఇలా పెట్టాను ప్లేట్లో విత్ టమాటో చట్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.